హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 641 దగ్గర క్లోజ్ అయింది. 31.75 పాయింట్స్ మైనస్ పాజిటివ్గా క్లోజ్ అయింది. 31 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం వీక్గా క్లోజ్ అయింది 53,391 దగ్గర. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ గెయినర్స్లో ఉంది ట్రెంట్, తర్వాత బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హీరో మోటార్ కాప్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ ఒక మార్నింగ్ ఓపెనింగ్ బాగా పైకి వెళ్ళినా కానీ కొంత ఇంట్రాడేలో తగ్గింది అది. తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, అదానీ ఎంటర్ప్రైజ్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో వీటిలో కొంత వీక్నెస్ చూసాం. నెక్స్ట్ మనం నిఫ్టీ టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం అనుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు మనం. సో మన కీ లెవెల్ 24,300. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 24,710 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 24,830. ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్. డౌన్ సైడ్ సపోర్ట్ చూస్తే మనకి 24,515 ఫస్ట్ సపోర్ట్, ఇది వీక్లీ పివోట్ లెవెల్. సో దానికన్నా కిందకు వస్తే మన కీ లెవెల్ 24,300. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ బయాస్తోనే మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మొమెంటం వైజ్గా అప్ సైడే ఉంది, మన కీ లెవెల్ కన్నా పైన ఉంది కాబట్టి మనం ఒక పాజిటివ్ మొమెంటంతోనే ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడతా ఉంది మనకి 53,630. ఈ రోజు కూడా అక్కడే రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి డౌన్ అయింది. ఇప్పుడు మనకి ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే కనపడతా ఉంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఈవెన్ నిఫ్టీలో చూసినా కానీ రేంజ్ బౌండ్ ట్రేడింగే కనపడతా ఉంది. సో ఒక బ్రేక్అవుట్ కోసం చూడాలి మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా. సో ఇక్కడ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ 53,630, అది క్రాస్ చేస్తే 54,030 అండ్ డౌన్ సైడ్ 53,030 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ చేస్తే 52,720 దగ్గర కొంత సపోర్ట్ ఉంది, దాన్ని కూడా బ్రేక్ చేస్తే 52,500. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో కూడా ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో స్టాక్ ఫ్యూచర్స్లో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఇవి. వీటిలో టాప్లో ఉంది కేఈఐ, తర్వాత మ్యాక్స్ హెల్త్, లోదా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, దాల్మియా భారత్, భారత్ ఫోర్జ్, టిఐ ఇండియా, అపోలో హాస్పిటల్. ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో నుంచే మనం ఒక 2-3 స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో దానికన్నా ముందుగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్లో టాప్లో ఉంది, అంటే 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ ప్రైస్ తగ్గిన స్టాక్ ఇది ఏపీఎల్ అపోలో. తర్వాత సీజీ పవర్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఏసీసీ, నైకా, అదానీ గ్రీన్, హడ్కో, ప్రెస్టేజ్, ఎన్ఎండిసి, ఎస్ బ్యాంక్. ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్. వీటిల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటివి జరుగుతూ ఉంది కొన్ని స్టాక్స్లో, లైక్ ఏపీఎల్ అపోలో కావచ్చు, సీజీ పవర్ కావచ్చు. సో మిగిలిన వాటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకోవచ్చు. కాకపోతే ఈ స్టాక్స్లో మనం లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి కేఈఐ ఇండస్ట్రీస్. దీంట్లో ఒక సప్లై జోన్ దగ్గర ఇప్పుడు ప్రైస్ ఉంది. ఇది మొత్తం సప్లై జోన్ కింద తీసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఈ లెవెల్స్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్, ఈరోజు హై ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. అయితే దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే మొమెంటం వైజ్గా స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. చాలా రోజులు ఒక బ్రాడ్ రేంజ్లో కన్సాలిడేట్ అయింది. ఇక్కడ చూస్తే 3,700 అండ్ 4,700 ఈ రేంజ్లో చాలా రోజులు కన్సాలిడేట్ అయింది స్టాక్. సో చాలా రోజులు కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఒకది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలి. ఒకటి ఎక్కడ అంటే మనకి 2 పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు మనం. మంత్లీ పివోట్ లెవెల్ 4130, ఇప్పుడు 4630 దగ్గర ఉంది. సో ఎనీ వీక్నెస్ వచ్చి ఈ లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు, లేదా 4700ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే కూడా దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఏ స్టాక్ మనం బై చేసినా సెల్ చేసినా ఏం చేసినా కానీ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని కొంత రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మనం
ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కేఈఐ ఇండస్ట్రీస్. నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్ గురించి చూద్దాం. ఇది మ్యాక్స్ హెల్త్ డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది గతంలో కూడా మాట్లాడినట్టున్నాం ఈ స్టాక్ గురించి. ఇది ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి చాలా అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ బ్రేక్అవుట్ తర్వాత ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ డోజీని బ్రేక్అవుట్ చేసి దానికన్నా పైన ఈరోజు క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే వేవ్ వైజ్గా చూస్తే కంటిన్యూస్గా అప్ మూమెంటమే కనబడుతుంది స్టాక్లో. ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ ఇచ్చింది. కరెక్షన్ తర్వాత ఫర్దర్గా ర్యాలీ వెళ్తూ ఉంది. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి ఇమీడియట్గా ఉంది. 1154 దగ్గరే ఫస్ట్ రెసిస్టెన్స్ కనబడుతుంది వేవ్ వైజ్గా. సో వన్స్ అది బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం కొంచెం హైయర్ లెవెల్లో మనకి 1230 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఈ పాయింట్స్ చూసుకొని దీని ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. అయితే వీక్నెస్ ఎప్పుడు రావచ్చు అంటే మంత్లీ పివోట్ లెవెల్ని క్రాస్ చేసి దానికన్నా కిందకు వస్తే మాత్రం స్టాక్లో వీక్నెస్ ఉంటుంది. సో ఆ లెవెల్నే మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు మ్యాక్స్ హెల్త్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం హైయర్ లెవెల్ నుంచి డౌన్ అయిన తర్వాత ఇప్పుడు రికవరీ స్టార్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు స్ట్రాంగ్ మొమెంటమే కనబడుతుంది స్టాక్లో. ఇక్కడ చూస్తే 4 డేస్ ఫాల్ తర్వాత ఒక్కరోజు స్ట్రాంగ్ ర్యాలీ 3 డేస్ని ఎన్గల్ఫ్ చేసింది. సో ఇట్లాంటి ప్యాటర్న్స్ మనకి మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంటాయి. గతంలో కూడా చూస్తే ఇక్కడ 4 డేస్ ర్యాలీ తర్వాత ర్యాలీ వచ్చింది. ఇక్కడ మళ్ళీ 4 డేస్ కన్సాలిడేషన్, ర్యాలీ, 4 డేస్ ఫాల్. సో ఇది ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళొచ్చు రాబోయే రోజుల్లో. సో ఇది మనకి నెక్స్ట్ సప్లై లెవెల్ 358 నుంచి 363 వరకు ఇది సప్లై ఏరియా లాగా తీసుకోవాలి. వీక్నెస్ ఓన్లీ మంత్లీ పివోట్ కన్నా కిందకు వస్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. లెవెల్స్ చూసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.